ఎలా ఉన్నారు, బాగున్నారు. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చిందనమాట. దీనికి ముందుగా క్లీన్ చేసేసుకుని చికెను దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకుని, కరివేపాకు అన్నీ వేసేసుకుని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో అదంతా కూడా కుక్ అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాన్ని ఫ్రై చేసేసి తర్వాత చికెన్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో అల్లం అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకుని దాంట్లో సాల్ట్, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని అది కూడా కుక్ అవుతుండగా దాంట్లో సరిపడా వాటర్ పోసుకొని దించే ముందు మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కూడా వేసేసి అనమాట. ఇది చూడండి, ఇదేంటంటే గ్రేవీ కాబట్టి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీగా కనిపిస్తుంది అనమాట. మసాలాకి ఏంటంటే ధనియాల పౌడర్ కూడా వేస్తారనమాట. ఓన్లీ ధనియాల పౌడర్, అది కాకుండా మామూలుగా వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ అన్నీ వేసి పౌడర్లా చేసేసి దీంట్లో మసాలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇది ఒక టైప్ అనమాట. అంటే దీంట్లో నువ్వులు అంటూ యాడ్ చేయలేదనమాట. ఓన్లీ ఏంటంటే ధనియాలను, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, దీంట్లో గసగసాలు అన్నీ వేసి మిక్సీ చేసేసి పౌడర్ కలిపేసాం అనమాట. నువ్వులు అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో. ఇది ఒక టైప్ అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది కూర. బాగా గ్రేవీతో దించుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి.